రోహిణి కోటీశ్వరరాలు కాదు అంటూ నిజాన్ని బయటపెట్టిన శృతి, రోహిణి చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఇక మనోజ్ అయితే కంగారు పడుతూ వస్తాడు. ఏంట్రా, తినడానికి ఇప్పటికైనా ఏమైనా తెచ్చావా? ఏమీ తేకుండా ఉత్తినే వచ్చావా అంటూ అడుగుతూ ఉంటుంది. అమ్మా, అది కాదే, నేను వెళ్తూ ఉండంగా దారిలో కుక్కలు వెంటపడ్డాయి. అందుకనే భయం వేసి పరుగు పరుగున వచ్చేశాను. నన్ను నేను కాపాడుకున్నాను అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉండంగా, ఏం చెప్పావురా? కనీసం బయటికి వెళ్ళి తిండి కూడా తీసుకురాలేనంత చేతగానే వాళ్ళ తయారయ్యావు. నిన్ననేం లాభం, నన్ను నేను అనుకోవాలి అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఏంటిదంతా? అసలు నువ్వు ఎందుకు పని చేస్తావు అంటూ ఇక కోపంగా అరుస్తూ ఉండగా, ఏంటమ్మా అలా నా మీద కోపం చూపిస్తూ ఉంటే నేనేం చేస్తాను? ఎందుకు నువ్వు నా మీద కోపం చూపిస్తున్నావు అంటూ మనోజ్ అయితే అడుగుతూ ఉండగా, మరి లేకపోతే ఏంట్రా, వండి పెడితే 3 పూట్ల మెక్కడం తెలిసిన వాడివి, ఇంట్లో వంట చేయనప్పుడు బయట తేవడం కూడా తెలియాలి కదా అంటూ ఇక ప్రభావతి అయితే కోప్పడుతూ ఉంటుంది. ఎన్నని ఏం లాభం అత్తయ్య, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఉండంగానే ఇంతలో ఇక అప్పుడే సత్యం అయితే బయటికి వస్తాడు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని క్షమించమని అడిగితే ఖచ్చితంగా మీనా క్షమిస్తుంది అంటూ అనంగానే, ఏంటి, నేను క్షమించమని అడగాల? ఆకలితోనైనా చస్తాను, కానీ అది మాత్రం జరగదు అంటూ ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది. నీ కర్మ, ఎలా సస్తావో చావు, ఏదో మార్గం ఉంది కదని నిన్ను క్షమించమని అడగమన్నాను. అలా అడిగితేనైనా మీ ముగ్గురి ఆకలి తీరుతుంది, లేకపోతే మీ ఇష్టం. ఈ ఒక్కరోజుకే మీరు ఇలా విలవిలలాడిపోతూ ఉంటే ఇంకా మీనా వండి పెట్టినంత కాలం ఇక మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అంటూ సత్యం అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడిక మనోజ్ అయితే, అమ్మా నువ్వు ఏమీ అనుకోకుండా మీనాకి క్షమాపణ చెప్పమ్మా, నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడిక రోహిణి అయితే, అత్తయ్య ఇక మనోజ్ చెప్పిందే మనకి దారి అనిపిస్తుంది. ఒక్కరోజుతో పోయేది కాదు కదా, రోజు ఈ పాటలు ఎక్కడ పడతాము అంటూ ఉండంగా అప్పుడే ఇంతలో బాలు, మీనా, శృతి, రవి అందరూ కూడా బయటికి వస్తారు. ఏంటి, ఏం నిర్ణయించుకున్నావు ప్రభావతమ్మ? నా భార్య ఇంట్లో పనంతా చేస్తుందని ఒప్పుకుంటావా, లేకపోతే రోజు ఇలాగే ఆకలితో పస్తులుంటావా అంటూ ఇక అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అప్పుడిక తప్పనిసరి పరిస్థితిలో ఇక ప్రభావతి అయితే, ఒప్పుకుంటున్నాను. ఇంట్లో పనంతా నీ భార్య చేస్తుంది. నీ భార్య ఇంట్లో లేకపోతే ఇంట్లో ఏ పనులు జరగవని అర్థమైంది. నన్ను క్షమించమని అడుగుతున్నాను. ఇంకెప్పుడు మీనా పనులకి అడ్డురాను. దయచేసి ఈ రోజు నుంచి వంట చేయమని చెప్పు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండంగా, అమ్మా క్షమావతి, ఇప్పటికి నీకు జ్ఞానోదయం అయిందా? ఇప్పటికి నా భార్య విలువేంటో తెలుసుకున్నావా? ఇక మీదట నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి. మీరు గనక నా భార్యని అనగదొక్కాలని చూస్తే ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇలా కాదు, ఇక మీదట ఇంకా దారుణంగా పరిణామాలుంటాయి, ఆలోచించుకోండి అంటూ ఇక బాలు అయితే చెప్తాడు. అప్పుడు ఇక మీనా అయితే, రండి భోజనం వడ్డిస్తాను అంటూ అనంగానే, అదేంటి, వంట చేయలేదుగా, వంట చెయ్యాలి కదా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఎప్పుడో అందరికీ వండి పెట్టాను, మేం కూడా ఇంకా ఏమీ తినలేదు అంటూ మీనా అయితే చెప్తుంది. మీ ఎవరికి పెట్టకుండా ఎలా తింటామో, మేమంతా కటికి వాళ్ళమేమీ కాదు, పదండి భోజనం వడ్డిస్తాను అంటూ అందరికీ భోజనం అయితే వడ్డిస్తుంది మీనా అయితే. అప్పుడే సత్యమైతే, ఏంటి పాపం, ఇంతకు ముందే కదా నేను క్షమాపణ చెప్పడం ఏంటి, నేను అసలు చెప్పే ప్రసక్తే లేదు అన్నావు, ఇప్పుడేంటి హాయిగా కూర్చుని మెక్కుతున్నావు అంటే క్షమాపణ చెప్పావా అంటూ అడుగుతూ ఉంటాడు సత్యం అయితే. అది నేనేమీ కావాలనేం చెప్పలేదు,
ఏదో మీనా అందరికీ వంట చేసేసింది కదా, అది వేస్ట్ చేయడం ఎందుకులే అని క్షమాపణ చెప్పాను అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండంగా ఇక ఆ మాటకి మీనా, బాలు, సత్యం ముగ్గురు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఏంటి, నేనేమన్నా మీకు తింగరదాల్లా కనిపిస్తున్నానా? నన్ను చూసి అలా నవ్వుతున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అమ్మా తింగరమ్మ, నువ్వేమీ అనుకోవలసిన అవసరం లేదు. నీ కడుపు నిండా తిను, నువ్వు తింటే మా కడుపు కూడా నిండుతుంది అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇక రోహిణి అయితే ఆఫీస్కి అయితే వెళ్తుంది. ఇంతలో ఇక రోహిణికి ప్రభావతి అయితే ఫోన్ చేసి, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయావేంటమ్మా, నువ్వెక్కడున్నావని వెతుకుతున్నాను అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండంగా, ఏదో కాస్త పనుండి అడావుడిగా వచ్చేసాను అత్తయ్య. నేను వచ్చేసరికి మీరు కనిపించలేదు. ఇంక మీరు స్నానానికైనా వెళ్ళారేమో, ఎందుకులే కంగారు పెట్టడం అని నేను వచ్చేసాను అంటూ ఇక రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. సరే, సాయంత్రం తొందరగా రా, బయటికి వెళ్ళాలి అంటూ ప్రభావతి అనంగానే ఎక్కడికి అత్తయ్య అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. వచ్చిన తర్వాత చెప్తానులేమ్మా, పనుండి కంగారుగా వెళ్ళాను అంటున్నావుగా, ఆ పని చూసుకుని రా అంటూ ప్రభావతి అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో అప్పుడే ఇక విద్య అయితే వస్తుంది. విద్య అయితే రోహిణితో చెప్తూ ఉంటుంది, ఈరోజు చింటూని కలవడానికి వెళ్ళాలి అంటూ అనంగానే, ఏ చింటూని కలవడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. అమ్మ నాకు ఫోన్ చేసింది, బాబుకి జ్వరంగా ఉందంట, నిన్నే కలవరిస్తున్నాడని, నిన్ను చూడాలని ఎంతో ఏడుస్తున్నాడని అని చెప్పింది. నీకు ఫోన్ చేయడానికి ఉదయాన్నే ఇంట్లో ఉంటావు కదా, మళ్ళీ ఫోన్ ఎవరైనా లిఫ్ట్ చేసినా నీ మాటలు విన్నా ఇబ్బంది అవుతుందని నాకు ఫోన్ చేసి నిన్ను కలిసి చెప్పమంది అంటూ అనంగానే, ఏంటి చింటూకి జ్వరమా, ఈ విషయం మరి నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదే అంటూ అనంగానే, ఇప్పుడేగా చెప్తున్నాను, నీకు ఫోన్ చేసి చెప్పాలి అంటే ఇబ్బంది అవుతుందని చెప్పలేదు అని అంటూ ఇక విద్య అయితే చెప్తూ ఉంటుంది. సరే పద వెళ్దాము అంటూ రోహిణి అయితే కంగారుగా విద్యను అయితే తీసుకుని వెళ్తుంది. ఇంతలో ఇక శృతి అయితే తన ఫ్రెండ్ని కలవడానికి అయితే వెళ్తుంది. ఇక తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిన ఏరియాలోనే రోహిణి, తల్లి, చింటూ ఇద్దరూ కూడా అక్కడే ఉంటారు. ఇక రోహిణి కంగారుగా లోపలికి వెళ్ళడం చూసిన శృతి అయితే, ఇదేంటి రోహిణి ఈ ఏరియాకి వచ్చింది, కంగారుగా వెళ్తుంది, అక్కడ ఎవరున్నారు అంటూ ఇక శృతి అయితే లోపలికైతే వెళ్తుంది. ఇంతలో ఇక రోహిణి అయితే చింటూను పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏంట్రా, నీకింత జ్వరం ఉండి కూడా నాకు ఫోన్ చేయకపోవడం ఏంటి, ఏంటమ్మా ఏమనుకుంటున్నావు, వీడికి ఇంత జ్వరం పెట్టుకుని కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా, నేను వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తాను కదా, ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నావంటూ అనంగానే, నీకు ఫోన్ చేసినా తప్పే, చెయ్యకపోయినా తప్పే, నేను ఫోన్ చేస్తే నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా, నువ్వు నా తల్లివని తెలిసినా, వీడు నా కొడుకని తెలిసినా నా జీవితమే నాశనమైపోతుంది, నేను కోటీశ్వరరాళ్ళని చెప్పి ఆ ఇంట్లో గర్వంగా బ్రతుకుతున్నాను అని నువ్వు అంటావు, అందుకనే నేను ఫోన్ చేయలేదు, విద్యాకి ఫోన్ చేసి చెప్పాను, బాబుకి ఇక్కడ డాక్టర్ని పిలిపించి ట్రీట్మెంట్ చేయించాను, కానీ తగ్గలేదు, అందుకనే భయమేసి నీకు కబురు పంపించమని చెప్పాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది. సుగుణమ్మ అయితే సర్లే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటూ రోహిణి అయితే కంగారుగా చింటూని ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది. ఇంతలో శృతి అయితే తన ఫ్రెండ్ కనిపించంగానే అప్పుడే అడుగుతూ ఉంటుంది, ఏంటి వాళ్ళు అసలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళెవరో నీకు తెలుసా అంటూ అడుగుతూ ఉండగా, వాళ్ళు తెలియకపోవడం ఏంటి, పాపం ఆ పసివాడిని చూస్తూ ఉంటే మనసు తరుక్కుపోతుంది, ఆ పసివాడు ఎప్పుడు తల్లి ప్రేమ కోసం అల్లడిల్లిపోతాడు, కానీ ఆ తల్లి మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకుని హాయిగా వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఈ పిల్లవాడే ఇలా పాపం ఒంటరిగా ఉన్నాడు, ఏదో వాళ్ళ అమ్మమ్మ ఉండబట్టి వాడి జీవితం కాస్త అలాగైనా ఉంది, లేకపోతే ఎప్పుడో వాడి జీవితం రోడ్డు పాలైపోయి ఉండేది. కానీ ఇంకో విచిత్రం ఏంటంటే తనకి పెళ్ళయింది, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళ దగ్గర తనకి ముందే పెళ్ళయింది కానీ ఈ పిల్లవాడున్నాడని కానీ చెప్పలేదంట. అదేం విచిత్రమో, అంత ధైర్యంగా ఎలా పెళ్లి చేసుకుందో,
రేపన్న రోజన్నా నిజం బయటపడుతుందన్న భయం కూడా లేనట్టుంది మహాతల్లికి అంటూ ఇక శృతి ఫ్రెండ్ చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది. శృతి అయితే ఏంటి రోహిణికి ముందు పెళ్ళయిందా అంటే తను కోటీశ్వరరాలు కాదు, కావాలని ఇన్ని రోజులు నటిస్తుంది, ఇంత మోసం చేసింది అంటూ ఇక శృతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని వెంటనే అత్తయ్యకి చెప్పాలి. మీనాని ప్రతి విషయంలో అవమానిస్తూ నా కోడలు కోటీశ్వరరాలు అంటూ వెనకేసుకు వచ్చింది కదా, ఇప్పుడు ఎవరు కోటీశ్వరరాలో అర్థమవుతుంది అంటూ శృతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి అయితే బాబుని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది. ఇక ట్రీట్మెంట్ అయితే చేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటారు, ఈ బాబు మానసికంగా చాలా బాధపడుతున్నాడు, మెడిసిన్ ఒకటే కాదు తల్లి ప్రేమ కూడా అవసరం, తల్లి ఈ సమయంలో ప్రేమగా చూసుకుంటేనే పిల్లలు తొందరగా కోలుకుంటారు, మెడిసిన్స్ ఎన్ని వేసినా వాళ్ళకి ఒంటికి పట్టవు అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక రోహిణి అయితే చింటూతో అంటూ ఉంటుంది, ఏంటి నాన్న ఇది, నా గురించి నువ్వు దిగులు పెట్టుకుని ఇలా జ్వరం తెచ్చుకుంటే ఎలా చెప్పు, నా పరిస్థితి నీకు తెలుసు కదా, నిన్ను తీసుకువెళ్ళి ప్రేమగా చూసుకునే పరిస్థితి కాదు, ఏం చేయమంటావంటూ రోహిణి అంటూ ఉండగా, అది కాదమ్మా, అందరూ కూడా వాళ్ళమ్మ నాన్నలతో ఎంతో సంతోషంగా ఉంటున్నారు, నేను నాన్న గురించి అడగలేదు కదా, నీకోసమే కదా నేను తప్పిస్తున్నది, నీ ప్రేమ కూడా దక్కకపోయేసరికి నా బాధ ఎవరితో చెప్పుకోను, ఏ బిడ్డ అయినా తల్లితోనే కదా తన బాధను పంచుకునేది, ప్రతి తల్లి తన బిడ్డలు ఆనందంగా ఉండాలని ఎంతో కోరుకుంటారు, నువ్వు కోరుకోవడం లేదు అని అనడం లేదు, కానీ నీ ప్రేమ నాకు దక్కడం లేదు, నువ్వు రోజు నన్ను అల్లారముద్దుగా దగ్గరికి తీసుకుని భోజనం తినిపిస్తూ ఉంటే ఆనందపడుతూ ఎంతో సంతోషంగా తినాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ అదృష్టం లేదు, అలాగే అందరూ తల్లి తండ్రి పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకువచ్చి వదిలిపెట్టేటప్పుడు ముద్దు పెట్టి ఎంతో ప్రేమగా లోపలికి పంపిస్తూ ఉంటారు, అది చూసినప్పుడల్లా ఆ దేవుడు ఎందుకు నాకు ఇంత దురదృష్టాన్ని ఇచ్చాడు, ఎందుకు నాకు తల్లి తండ్రి ప్రేమను దూరం చేశాడు, నేను ఏం పాపం చేశానని అంటూ చింటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రోహిణి అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది, నాన్న తొందరలోనే నిన్ను నాతో పాటు తీసుకువెళ్తాను, అప్పటి వరకు మాత్రం నువ్వు ఓపిక పట్టు అంటూ అనంగానే, లేదు నేను ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను అంటూ చెప్తూ ఉంటాడు చింటూ అయితే. అప్పుడిక రోహిణి అయితే, నేను చెప్తున్నాను కదా కొన్ని రోజులు ఓపిక పట్టు, పద ఇంటికి తీసుకువెళ్తాను అంటూ రోహిణి అయితే చింటూని ఇంటికైతే తీసుకువెళ్తుంది. అమ్మా వీడిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే, నాకా చూసే అవకాశం లేదు, నీకు తెలుసు కదా నేను ఇక్కడే ఉంటే నా పరిస్థితి ఏమవుతుందో, అందుకనే నువ్వే అర్థం చేసుకుని వీడిని దగ్గరుండి చూసుకో అంటూ ఇక రోహిణి అయితే చెప్పి వచ్చేస్తుంది. అప్పుడిక సుగుణం అయితే చింటూతో అంటూ ఉంటుంది, నాన్న నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ ఆ దేవుడు మనకి ఎంత రాసి పెట్టుంటే అంతే ప్రాప్తం అనుకోవాలి, ఇంకా లేని దాని గురించి బాధపడినా మనకి మనశ్శాంతి ఉండదు అంటూ ఇక సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో రోహిణి అయితే ఇంటికి వెళ్ళంగానే, మీనా కాఫీ తీసుకురా అంటూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక మీనా అయితే వంట చేస్తూ ఇక కాఫీ అయితే తీసుకురాకపోయేసరికి ఇంతలో ప్రభావతి అయితే వస్తుంది. ఏంటి మీనా, రోహిణి వచ్చి కాఫీ అడిగినా ఇవ్వకుండా నీ అంతట నువ్వు పని చేసుకుంటున్నావు, అంత గర్వం పెరిగిందా అంటూ అడుగుతూ ఉండంగా, ఏంటత్తయ్య కాఫీ కావలసినప్పుడు తను లోపలికి వచ్చి తీసుకొని తాగొచ్చు కదా, మళ్ళీ నేనే కాఫీ తీసుకొచ్చి ఇవ్వాలా అంటూ అనంగానే, ఏంటి తనకి నీకు సాపత్యమా, తను కోటేశ్వరుల ఇంటి నుంచి వచ్చిన బిడ్డ, తనకి ఇలాంటి పనులన్నీ ఎలా తెలుస్తాయి చెప్పు, నువ్వంటే చిన్నప్పటి నుంచి వంటలు ఇవన్నీ చేసుకుని పెరిగిన దానివి, పూలు అమ్ముకుంటూ ఇంటి పనులు ఇంటి చాకరీలు చేసుకుంటూ ఉండేదానివి, నీకు ఇలాంటి పనులు చేయడం కష్టం అనిపించదు, కానీ రోహిణికి అలాంటి అలవాట్లు లేవు కదా,
తను పుట్టుకతోనే కోటీశ్వరరాలు. అలాంటి అమ్మాయి ఇలాంటి పనులు ఎలా చేస్తుంది చెప్పు? ఇంట్లో బోల్డు మంది పని వాళ్ళు ఉండుంటారు. అలాంటి అమ్మాయి ఇలాంటి ఇంట్లో ఉండడమే గొప్ప. అలాంటిది వంట పని ఇంటి పని ఎలా చేస్తుంది అంటూ ఇక ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక శృతి అయితే ఎంట్రీ ఇస్తుంది. ఏంటి, రోహిణి పుట్టుకతోనే కోటీశ్వరరాలా? ఇంట్లో పని వాళ్ళ? అసలు మీకు ఇదంతా ఎవరు చెప్పారు? రోహిణియేగా చెప్పడం అంటూ అనంగానే, అవును, తను కోటీశ్వరరాలే కదా. ఏదో అనుకోకుండా వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల ఆస్తులు కోర్టు వాయిదాలోకి వెళ్ళిపోయాయి. కానీ కోర్టు కేసు గెలిచిన వెంటనే ఆస్తి మనకే వస్తుంది కదా అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఏంటొచ్చేది బూడిద, తను కోటీశ్వరరాలేమీ కాదు. రోహిణి కోటీశ్వరరాలని మీరు భ్రమపడుతున్నారు. కానీ రోహిణికి ఎలాంటి ఆస్తులు లేవు, ఎలాంటి కోటులు లేవు అంటూ అనగానే, ఏంటి నువ్వు మాట్లాడేది అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అవును, రోహిణి కూడా పేదింటి కుటుంబంలోనే పుట్టింది. తనకి కన్న తల్లి కూడా ఉంది. కన్న తల్లేంటి, కన్న కొడుకు కూడా ఉన్నాడు. ఆ విషయం మీ దగ్గర చెప్పకుండా దాచిపెట్టిందంతే. ఇంతకు ముందే ఒకసారి నాకు అనుమానం వచ్చింది. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు పురుటి నొప్పుల్ది డబ్బింగ్ చెప్పినప్పుడు తల్లి బాధ, ప్రసవ వేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకుని ఆ రోజు మాట్లాడినప్పుడు రోహిణి ఆ పురుటి నొప్పుల బాధ ఎలా ఉంటుందో స్వయంగా తనే కన్నట్టు చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ ఆ రోజు తను తప్పించుకుంది. ఆ రోజు అలా ఎందుకు చెప్పిందో ఈరోజు అర్థమైంది. ఎందుకంటే స్వయంగా తను ఒక బిడ్డకి జన్మనిచ్చింది కాబట్టి ఆ తల్లి పురుటి నొప్పులు ఎలా ఉంటాయో తనకి అర్థమవుతుంది కాబట్టి ఆ రోజు అంత ఫీల్ అయి చెప్పగలిగింది అంటూ ఇక శృతి అయితే అంటూ ఉండంగా, ఏం మాట్లాడుతున్నావే? తను ఒక బిడ్డకి జన్మనివ్వడం ఏంటి, తను లేనింటి నుంచి రావడం ఏంటి అంటూ అడుగుతూ ఉండంగా, మీరు ఇలా చెప్తే నమ్మరని నేను సాక్ష్యాధారాలతో సహా వచ్చాను అంటూ ఇక రోహిణి చింటూని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, తన తల్లితో మాట్లాడడం ఇదంతా వీడియో తీసి ఇక శృతి అయితే ప్రభావతికి చూపిస్తుంది. ఆ వీడియో చూసిన ప్రభావతి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఎవరు కోటీశ్వరరాలు, ఎవరు గతిలేని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, పాపం ఇంటి చుట్టూ పని వాళ్ళు, తనకేం కావలసిన కాలు కింద పెట్టకుండా తెచ్చే పని వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పటికైనా అర్థమైందా ఎవరున్నారో? కన్న తల్లుండి కన్న కొడుకుండి వాళ్ళని చచ్చిపోయిన లెక్కలో వేసి ఈవిడ మాత్రం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఈవిడి స్వార్థం ఈవిడ చూసుకుందే. అసలు ఇలాంటి కన్న తల్లి కూడా ఉంటుందా అని నా మనసుకి అనిపిస్తుంది. ఒక కన్న కొడుకు అసలు ఎంత బాధపడుతున్నాడో, తల్లి ప్రేమ దక్కక వాడు ఎంత వెలివెలిలాడిపోతున్నాడో ఇదేది పట్టించుకోకుండా నా జీవితమే నాకు ముఖ్యం, నేనే సంతోషంగా ఉండాలి అంటూ స్వార్థంతో పెళ్లి చేసుకుని వాణ్ణి గాలికి వదిలేసి ఇక్కడ మాత్రం కోటీశ్వరరాల్లా చలామణవుతున్న ఈ రోహిణి మీకు పుట్టుకతో కోటీశ్వరరాలా? అందరికీ ఏం కావలసిన చూసుకుంటూ ఒక అమ్మలా ప్రేమగా ఆదరిస్తున్న మీనా కూటికి గతి లేని కుటుంబం నుంచి వచ్చిందా? మాట్లాడడానికైనా అర్థం ఉండాలి. ఇప్పుడేం చెప్తారో చెప్పండి. నేను మొత్తం నిజాలన్నీ బయట పెట్టాను కదా, ఇప్పుడు ఎవరా తరపున మాట్లాడతారు అంటూ అడుగుతూ ఉంటుంది శృతి అయితే. అప్పుడు ఇక కోపంగా ప్రభావతి అయితే రోహిణి చెంపైతే పగలగొడుతుంది. నిజం చెప్పే, ఇదంతా నిజమా? ఇదంతా నువ్వు కావాలనే చేసావా? నువ్వు నిజంగానే ఒక బిడ్డకి తల్లివా అంటూ అడుగుతూ ఉండంగా, అత్తయ్య అది అది అంటూ కంగారు పడుతూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటత్తయ్య, మీకు ఇన్ని ఆధారాలు చూపించినా ఇంకా నమ్మకం కలగడం లేదా? అసలు ఈ రోహిణి ఎంత మోసం చేసిందో మీకు తెలియడం లేదా? ఈ రోహిణి పచ్చి మోసగత్తె, ఎన్ని అబద్ధాలైనా ఆడగలదో, తనకి అవసరమైతే ఎవరినైనా దూరం చేయగలదు. తను ఎలాంటిదో ఈరోజే తెలుసుకున్నాను అంటూ శృతి అయితే చెప్తూ ఉండంగా ఇక ప్రభావతి మాత్రం రోహిణి మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో తప్పులు చేశావు, ప్రతి విషయంలో దొరికిపోయిన నిన్ను క్షమిస్తూనే వచ్చాను. కానీ
ఈ విషయంలో క్షమించేదే లేదు. నువ్వు ఇంటి కోడలుగా ఉండే అర్హత కూడా లేదు. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు అంటూ ఇక ప్రభావతి అనగానే అత్తయ్య నన్ను క్షమించి ఇక్కడే ఉండనివ్వండి అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది. నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నీకు మనోజ్కి విడాకులు ఇప్పించి వాడికి మళ్ళీ పెళ్లి చేస్తాను అంటూ ప్రభావతి అయితే షాక్ ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి.